అలాగా దాని మేనేజర్గా మారడానికి కారణం ఏంటి? అక్కడ ఏంటంటే గ్యాప్. ఇంక జర్నలిజం ఇంకే మ్యాగజైన్ ఇంకా అప్పుడు జ్యోతి చిత్ర వచ్చేది. ఆ జ్యోతి చిత్రలో కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఇంటర్నల్ రాజకీయాలు కూడా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అవన్నీ మనకి సరేలే ఏం చేద్దామని పిఆర్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నా. కరెక్ట్గా అక్కడ నా లైఫ్ మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుంది. జేడి చక్రవర్తి కొద్దిగా మంచి ఫ్రెండ్. శివ టైంలో తర్వాత ఆ టైంలో 2-3 సినిమాలు చేసిన టైంలో తను బాగా ఫ్రెండ్ అయ్యాడు ఉత్తేజ్ ద్వారా అలాగా. అప్పుడు జేడి గులాబీ సినిమా ప్లాన్ చేశారు. కృష్ణవంశీ గారు డెబ్యూ హీరోగా. అతనికి బ్రేక్ వచ్చిన సినిమా అది కదా. అలాగా ఆ గులాబీ సినిమాలో అప్పుడు జేడి ఏం చేశాడంటే నన్ను రామ్ గోపాల్ వర్మ గారికి పరిచయం చేశాడు. రామ్ గోపాల్ వర్మ పరిచయం చేస్తే ఓకే మన పిఆర్ఓగా నువ్వు ఉండు, మన సినిమాలన్నీ నువ్వు చూసుకో అన్నాడు. అలాగా నేను జేడి తోటి అసోసియేషను, వర్మ కార్పొరేషన్ తోటి అసోసియేషన్ అలా స్టార్ట్ అయింది. జేడి ఓన్లీ జస్ట్ ఆ గులాబీ సినిమాకి నేను పిఆర్ఓ ఆ టైంలో. ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను గులాబీ ఎప్పుడైతే పెద్ద హిట్ అయిందో జేడీకి మేనేజర్గా టర్న్ అయ్యాను. కరెక్ట్గా నాకు ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా నేను స్టార్ట్ అయ్యానంటే కారణం జేడి చక్రవర్తి. తనే ఎంకరేజ్ చేశాడు. నువ్వే ఉండు, నా ఇంకెలా నువ్వే ఉంటున్నావు కదా, నువ్వే చూసుకో మొత్తం అని. తర్వాత సినిమాలన్నీ అలాగా చేసాం. అలాగా జేడి చక్రవర్తి తోటి కంటిన్యూ అయ్యాము. ఆ టైంలో ఎగిరే పవర్మా చేస్తున్నాడు జేడి. చేస్తుంటే లైలా హీరోయిన్. ఇంకా ఆటోమేటిక్గా తన డేట్లు చూస్తున్నాం కదా, లైలా రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళడం, అది దాంతో లైలా కూడా డేట్లు కూడా నేను లైలా సెలక్షన్ ఎలా జరిగింది? లైలా అది ఒక వీళ్ళు చాలామందిని చూశారు. కృష్ణారెడ్డి గారు, రవికిషోర్ గారు, వాళ్ళు చాలామంది ఎవరూ సెట్ కాలేదు. ఆఖరికి ఈ అమ్మాయి ఫొటోస్ వచ్చేసరికి ఆ అమ్మాయి కొద్దిగా చేశారు, ఫోటో సెషన్ అది చేసేసరికి కరెక్ట్గా యాప్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. పాప అమ్మాయికి తెలుగు రాదు, ఏమి రాదు, చాలా చాలా మంచి అమ్మాయి. అలాగా సునీత్ అనుకుంటా, నాకు సునీత్ అనుకుంటా, నాకు ఎంత ఐడియా లేదు. అది అలాగా హీరోయిన్ డేట్లు అలా మొదలైంది. లైలాతోటి స్టార్ట్ అయింది. ఇంకా నెమ్మదిగా అలాగా లైలా, రచన, రక్షిత, ఇంకా అలా వరుసగా ఇలియానా, త్రిష కూడా కొన్ని రోజులు చేసాము. తర్వాత ఇలియానా మెయిన్ నాకు ఆ దేవదాస్ టైం నుంచి ఉంటుంది అమ్మాయి. ఇప్పుడు అందరూ కూడా నన్ను ఇలియానాగిరి అలాగా. తర్వాత సమంత గారికి నేను మళ్ళీ చేశా. ఇది మన ఏమాయ చేసేవ నుంచి అప్ టు ఆటోనగర్ సూర్య వరకు సమంతకి చేశాను. ఆ తర్వాత ఎక్కువ హీరోయిన్లకి మేనేజర్గా ఉంటారు కారణం అది. అలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే భయ, ఈ ఆర్టిస్టుల డేట్లు మేనేజర్లు, ఇది ఒక టాప్ హీరోయిన్ ఎవరు చూస్తున్నారో మిగతా ఆ మేనేజర్ని మిగతా వాళ్ళందరూ కూడా కావాలనుకుంటూ ఉంటారు. అలా నేను కాజల్, ఇలియానా, సమంత ఎట్ ఏ టైం చూసాను, ముగ్గురు. ఆ తర్వాత త్రిష. సెంటిమెంట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలియానా ఫస్ట్ సినిమా నేను హిట్, సెకండ్ సినిమా హిట్, గిరిధర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.